హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. నేనైతే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నా, ఎందుకంటే ఉప్పు వేస్తే గుడ్డు తోలు మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న తోలు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క గుడ్డుని ఇలా పొడుగ్గా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలానే అన్ని గుడ్లని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క గుడ్డుని 4 ముక్కలుగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ముక్కలు వస్తాయి. ఒక 5 గుడ్లు వేసుకుంటే చాలు, చాలా ముక్కలు వస్తాయి. ఇప్పుడు ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని సరిపడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు ఆకులుగా వేసుకుంటే చాలామంది తినరు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, కూరలో కలిసిపోతుంది. ఇలా వేసుకుంటే కరివేపాకు తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఆనియన్స్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయలు వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో గుడ్డు ముక్కలు అయితే వేసేసుకున్నాము. కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఇష్టం వచ్చినట్టు తిప్పేయకండి, ముక్కలు చిదిరిపోతాయి. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ముక్కలు వేసుకున్న తర్వాతే ఉప్పు కారం వేసుకోవాలి. పసుపు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకున్నాము. మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని అయితే మిక్స్ చేసేద్దాము. అంతే గాయ్స్, ఇప్పుడైతే మన టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు. అన్నంలో కూడా ఈజీగా కలిసిపోద్ది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.